కొంతమంది అందరూ ఫ్రెండ్స్ ఒకేలాగా ఉండరు, అందరూ అలాగే ఉండరు, అందరూ మంచోళ్ళే ఉండరు, అందరూ చెడ్డోళ్ళే ఉండరు కదా. ఏంటంటే సమానంగా లేవు సార్. ఒకటి పొట్టిగా ఉంది, పొడువుగా ఉంది, ఇట్లా జనాలు మనకు క్లాసు కనిపిస్తారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా మనము సహృదయంతో మన గణపసారి లాగా సహృదయంతో స్వీకరించాలి. కొట్లాడకూడదు, తిట్టకూడదు సార్, అసలు పట్టకూడదు, ఇవన్నీ మనం చేయకూడదు సార్. మీరు తెలుగు వాళ్ళు ఏం తిట్టుకోకూడదు సార్. అదే 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 ఎందుకంటే మా తెలుగు మేడమ్స్ ఉన్నారు, తెలుగు సార్ వాళ్ళు ఉన్నారు, హిందీ మేడమ్స్ ఉన్నారు, ఉర్దూ మేడమ్స్ ఉన్నారు. ఆ ఉర్దూ మేడం ఏం సార్ మా క్లాస్ కూర్చుంటే ఏం సార్ మీరు అంటారు మేడం. ఫస్ట్ ర్యాంక్ మేడం, ఎక్సైడ్ సూపర్ మేడం కదా. మళ్ళీ సార్ ఇంకోటి ఏంటంటే నేను హిందీ క్లాస్ పాను. ఎందుకంటే మా రాజు సార్ అన్నాడు లేదా రైట్ నేను ఎన్సీసీ ఆఫీసర్ అంటాడు. ఆయన ఎన్సీసీ ఆఫీసర్ అంటాడు. ఎందుకంటే సిన్సియర్ డ్యూటీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎన్సీసీ ఆఫీసరు పైన ఆయన ఆర్మీ ఆఫీసర్ కూడా, ఆర్మీలో కూడా పనిచేశాడు. వాళ్ళ ఆయన మీ సార్ కూడా కాబట్టి సార్ కాబట్టి సార్ కొంచెం వెనక్కి వచ్చి మాట్లాడు. సార్ కాబట్టి ఆ సారు మా మొదటి సారు అప్పుడు మాట్లాడారు కమాలి ఉప్పు మాడి వీరి ఆయన సార్ ఏం లేదు ఒరే సార్ ఏమనుకోకండి. ఎందుకంటే ఒకప్పుడు అడిగి సార్ అది సార్ రాజు సార్ వస్తారా సరే రైట్ సార్ ఓకే సార్ ఎందుకంటే మొత్తం గేమ్ కావట్లేదు మైక్ పెట్టుకోవడానికి కూర్చోండి సార్, కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. సార్ ఇవాళ సూపర్ ఎక్సలెంట్ తెలుగు. మీ తెలుగుకి నేను పద్దు కూడా వాడేస్తాను. ఇంగ్లీష్ నేను పద్దు కూడా వాడతాను. ఎక్కడ కూడా సార్ తెలుగులో వాడేస్తాను. ఎక్కడ కూడా సార్ సరే హిందీలో కూడా ఒక మేడం టీవీ పోతుంటే ఇద్దరు మేడం ఒకరు కాదు సార్ 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 నమస్తే సార్ నాకు నమస్తే పడతాను. ఎందుకంటే ఇంగ్లీష్లో 2 క్లాస్ చూసేది కదా మొక్కలో గుర్తున్నా హిందీ నాకు డౌట్ సార్ ఎందుకు సార్ హిందీ క్లాస్ రాలేదు మేడం. హ్యాపీ అయిపోయింది వేరే సబ్జెక్ట్ నన్ను పిలుస్తున్నారు. మీరు ఎక్సలెంట్ సార్, అందుకే సూపర్. సార్ మనకు కావాల్సింది ఏంటంటే మీరు క్లాస్లో పోగానే ఆ క్లాస్ ఏం టాపిక్ సరసరగా చదివేది కదా ముఖ్యము. లేదు సార్ చదివేది ముఖ్యం కదా సార్. ఏం కావాలి సార్ ఓకే. ఇప్పుడు మీకు కూడా మనం మా యోగి సార్ వచ్చాడు, మా హరి సార్ వచ్చాడు, నేను వచ్చాను, తెలుగు సార్ ఇద్దరు రాగా చేస్తారు ఖచ్చితంగా పక్కన వెళ్ళాక తెలుగు గణపతి సార్ కూడా ఇద్దరు పొడిస్తే క్లాస్ చచ్చిపోయాక ఏమో జరుగుతూ ఉంది అని చెప్పి చూస్తే ఇంకేం మాట్లాడలేక గమ్మున కృషి చేస్తే అందరూ వచ్చేస్తే తెలుగు అవుతాయి సార్. కాబట్టి సార్ సార్ హాస్టల్లో సంతకాలు ఎవరైతే పెట్టలేదో ఖచ్చితంగా పెట్టేసి రావాలి. అది మ్యాండేటరీ. మనం ఎక్కడికి వెళ్ళినా ఫేషియల్ అటెండెన్స్ చేయాలి, అటెండెన్స్ లో రిజిస్టర్ లో సంతకాలు చేయాలి, తర్వాత ఈవినింగ్ పోయేటప్పుడు కూడా వేసేయాలి. ఇది ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది. ఓకే సార్ ఎక్కడ కూడా హిందీలో ఉన్నా సార్ హిందీ సార్ లేదు కాబట్టి కొంచెం అనర్గళంగా మాట్లాడేసిన మన సార్ ఇచ్చినాక సార్ పోగొడతాను కొంచెం సార్ హిందీ సార్ లేదు రాదు సార్ పోగొడతాను ఏం లేదు సార్. నిజంగానే ఒకప్పట్లో ఉందేమో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే సీఎం అయినాడో
సార్ ప్రతి ఊరికి బస్సు ఉంది, ప్రతి ఊరికి రహదారి ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఉంది, ఎక్సలెంట్ గా సార్. నేను ఒక 2 years ఉన్నాను అక్కడ. ఫస్ట్ అపాయింట్మెంట్ 98లో నేను అక్కడ చేరాను. లోనుకోట హై స్కూల్, యూపీ స్కూల్ గా ఉండేది సార్. పోడ యూపీ స్కూల్ లేవు, అది ఎలిమెంటరీ స్కూల్ కాదు, ఉంది యూపీ స్కూల్ గా ఉండింది. అక్కడికి వెళ్ళడం జరిగింది. నాకు అప్పుడు సార్ మాకు జీతం ఎంత ఇస్తారు సార్? మాకేం సార్ 1200, ఓకే 1200 సార్. మీకు సార్ ఏంటి సార్ కనుక సార్ మా సార్ చెప్తాను ఉండాలి, ఎందుకంటే సార్ కోపం వచ్చేస్తుంది. 1200 సార్ మాకు వెరీ గుడ్. చూడు సార్ కూడా మా అలాగే నేను సార్ 1200. అవును 200 ఎక్కువ, 300 అదే ఎక్కువ. 1200కే 1200 వస్తుంది. మేమేం చేసేవాళ్ళమంటే చెప్పండి సార్, సార్ మాకు తిట్టుకోకూడదు సార్. మాకు కూరగాయలు ఒక లీటర్ సార్, కూరగాయలకి ఒక లీటర్, ఎందుకంటే తక్కువ చెప్పి ఫ్రీ అని చెప్పేసి రోజు ఒకటి కూరగాయలు సార్. మీరు ఏం చేయాలి ఈరోజు ఇది కష్టాలు పడ్డాను సార్. 1200 ఏ సార్ 1500 కష్టాలు పడ్డాం. ఈ రోజు మీరు ఎక్సలెంట్ గా ఈ రోజు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది సార్? చాలు 60,000 రూపాయలు మీకు నెట్ క్యాష్ వచ్చేస్తుంది అప్రెంటిస్ స్పిరిట్ లో. మనం డిపార్ట్మెంట్ తప్ప మిగతా ఊరికి అంత శాలరీ లేదు. చూడరా కాబట్టి మేడం రైట్ ముగించేస్తాను 2 నిమిషాలు. నాది అయిపోయిన తర్వాత మన ఇంకా సర్టిఫికేట్ నాదే కొన్నిసార్లు వస్తాను మళ్ళా. ఓకే సార్ ఫినిష్ చేస్తాను సార్. ఓకే ఓకే మేడం. కాబట్టి మీరు పోతున్నది ఏదో తిరుపతి పెద్ద సిటీలోకు, లేదా పెద్ద చిత్తూరులోకు, మంచి మంచి మున్సిపాలిటీ హై స్కూల్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కు కానే కాదు. మనం పోతున్నది పల్లెటూరికి. మేమంతా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎలక్షన్ డ్యూటీ వస్తే ఒక బ్యాగ్ మొత్తము ప్యాంటు, షర్టు, లుంగి, అన్ని సోపులు, ఇవన్నీ కూడా మొత్తం చుట్టుకొని ఆ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడ పోతాం తెలుసా? మన హై స్కూల్కి దిగుతాం ఫ్రెష్ గా. ఆ స్కూల్ ని దిగితే సార్ రాజు వస్తాడా? పొగడతాను సార్, వస్తే చెప్పండి పొగడతా. కాబట్టి సార్ ఆ రాత్రంతా ఆ సీఈటీ గుండన పడి వడిగాలకు రాసి తర్వాత ఎలక్షన్ డ్యూటీ చేసుకొని ఈవినింగ్ వచ్చే వరకు కథలు పడాలి. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట పల్లెటూరు వాతావరణం. అటు మీరు కూడా అలవాటు చేసుకోవాలి. మనం ఏం తగ్గించుకోవాలా? మనం ప్రెస్టేజ్ తగ్గించుకోవాలా సార్. అంటాం సార్ రాజు సార్ మీ గురించి చెప్పాలని లేదు, మీరింటే బాగుంటుంది కదా, అందుకే నేను చెప్పరా రాజు సార్. మీరు రాజు సార్ హిందీ సార్ ఇస్తున్నాడు సార్. హ్యాపీ సేఫ్ సార్ హిందీ ఎక్సలెంట్ సార్. మీరు సాంగ్ ప్లే చేయండి సార్.